నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సురేష్ రైనా తమన్ల ఆస్తుల జప్తు, మద్యం అమ్మకాలు డౌన్, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం, లైసెన్స్ దుకాణాలకి విక్రయాలు పరిమితం, అక్టోబర్లో తగ్గిన మద్యం విక్రయాలు, సెప్టెంబర్ కన్నా 99 కోట్లు తక్కువ, గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే వేగంగా 430 కోట్లు తగ్గిన అమ్మకాలు, కొన్ని జిల్లాల్లో 25% పైగా తగ్గుదల, నాటుసారా, నాన్ డ్యూటీ మత్తు పదార్థాలు ఏమైనా ఉన్నాయేమని అనుమానాలు, వన్ విజన్ డైరెక్షన్ ఇదే ప్రభుత్వ విధానం, ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా మౌన ప్రేక్షకులా మిగిలితే సమాజానికి అన్యాయం చేసినట్లే సీఎం చంద్రబాబు. ప్రతి నియోజకవర్గానికి విజన్ ప్లాన్, సచివాలయాలు విజన్ యూనిట్లుగా పనిచేయాలి, వీటిని మరింత సమర్థంగా వినియోగించాలి, ఆన్లైన్ వాట్సాప్ సేవలు విస్తృతం కావాలి, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పించాలి, ఫైల్ క్లియరెన్స్లు జాప్యం చేయొద్దు, సుపరిపాలన అందిద్దాం, శాఖలకు రేటింగ్ ఇస్తాం, మంత్రుల పనితీరు మెరుగుపడాలి, అధికారుల క్షేత్రస్థాయిలో పర్యటించాలి, డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం నిర్దేశం. ఇదేం పిచ్చి దేవుడా, మనం ఇలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం. హర్యానాలో 22 ఓటర్ ఐడీల్లో తన ఫోటో వాడడంపై బ్రెజిల్ మోడల్ స్పందన, రాహుల్ ప్రెస్ మీట్లో ప్రస్తావించడంతో ఆమె ఆసూకి కోసం తెగ ఎతికిన నెటిజన్లు. తొలి దశలో 64.66% ఓటింగ్, బీహార్ చరిత్రలో తొలిసారి భారీ పోలింగ్, 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న 3.75 కోట్ల మంది. షుగర్ పరీక్ష ఇంకా సులువు, కొత్త పరికరాన్ని రూపొందించింది పేషెంట్ పొందిన ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు. అన్నీ నేనే చేశా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది నేనే, కరోనాలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చా, గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చా, భోగాపురం ఎయిర్పోర్ట్ నా వల్లే, వైసీపీ విద్యార్థి విభాగ భేటీలో జగన్. కన్నీటి సుడి గండి, 55 పశువులు మృతి, మరో 800 గల్లంతు, కూలిన 3 ఇండ్లు, 90 విద్యుత్ స్తంభాలు, నీటిలో కొట్టకపోయిన సామాన్లు, వాహనాలు, తిరుపతి జిల్లా దళితవాడలో విధ్వంసం, ఆదానికి బ్రేకులు, న్యాయ చిక్కుల్లో బీచ్ చాండ్ కాంట్రాక్ట్, డెవలపర్గా అల్యూమినియం హెవీ మినరల్స్, ఆదాని కంపెనీకి 90% వాటా. ఇంకా చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఈ మద్యం అమ్మకాలు డౌన్ అయినాయంట. ఎందుకంటే బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపిన ప్రభుత్వము, అందువల్ల మద్యం అమ్మకాలు కూడా తగ్గినాయని చేశారు. అట్లే చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఆన్లైన్ విధానంలో రావాలి, ప్రజలకు మెరుగైన పాలన అందించాలి, ఎందుకంటే ప్రజలకు అవసరమైన సేవలు అందించకపోతే సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళని అవుతాము అని చెప్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్నీ నేనే అభివృద్ధి చేశాను, అన్నీ నేనే చేశాను అనేది కూడా ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ పేపర్. ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, ప్రతి ఓటర్ను కలవండి, వారు బూతుల వరకు వచ్చేలా చొరవ చూపాలి, ఈ 3 రోజులు అత్యంత కీలకం, ఇదే ప్రచారం జోరును కొనసాగించండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కీలక సమీక్ష, మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం, హాజరైన మీనాక్షి, భట్టి, మహేష్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం పూర్తయ్యేలోగా
ప్రతి ఓటర్ను నేరుగా కలవాలని, ఈ 3 రోజులు పూర్తి స్థాయిలో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. ప్రచారం పూర్తయిన తర్వాత ఓటింగ్ రోజున ఓటర్ పోలింగ్ బూతులకు వచ్చేలా మంత్రులు, ముఖ్య నాయకులు చొరవ చూపాలని స్పష్టం చేశారు. ప్రచార గడువు ఈ నెల 9తో ముగిసి ఉండడంతో ఈ 3 రోజులు అత్యంత కీలకమని చెప్పారు. ఏమాత్రం ఏమరపాటు ఉండరాదని దిశానిర్దేశం చేశారు. భరాస భాజపాలను ఎండగట్టండి. సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను, ఎన్నికల హామీల అమలు తీరును ప్రజలకు తెలియజేయండి. అదే సమయంలో అభివృద్ధి సంక్షేమంలో గత భరాస సర్కార్ నిర్లక్ష్యం, కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అభివృద్ధికి సహకరించిన వైనాన్ని ప్రజలకు వివరించడంపై దృష్టి సాధించాలి. గస్తీ అన్నారు, గప్సీప్గా ఉన్నారు. 1170 మంది సిబ్బందితో హైవే గస్తీ ఏర్పాటు గత ప్రభుత్వం నిర్ణయం, ఇప్పటికీ కార్యరూపం దాల్చిన ప్రతిపాదన. రోడ్డు ప్రమాద మరణాల నియంత్రణలో నిర్లక్ష్యం. రోడ్డు ప్రమాద క్షేత్రఘాతుల ప్రాణాలు కాపాడే లక్ష్యంతో రాష్ట్రంలో ఏర్పాటు చేయదలపట్టిన హైవే పెట్రోలింగ్ ఊసు లేకుండా పోయింది. రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, ఇతర ప్రధాన రహదారులు నిరంతరం గస్తీ వ్యవస్థ ఆరంభించకుండానే ఆగిపోయింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణ మొదలుకొని ప్రమాద క్షేత్రఘాతులను తక్షణ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థ ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్థం. సీఎంఆర్ బియ్యం అప్పగింత అనుమతి కోసం లంచం 75,000 తీసుకుంటూ అవినీతి అధికారులకు పట్టుబడ్డ పౌర సరఫరాల సంస్థ డిఎం. సీమలతో బతకడం నా వల్ల కాదు, మిర్మి కోపోబియాతో వివాహిత ఆత్మహత్య. మిస్ యూనివర్స్ పోటీలో వాగ్వాదం. ఉచిత బస్సు తప్ప 6 గ్యారెంటీలు అమలేది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూటి ప్రశ్న. రేవంత్ రెడ్డికి ఇతర వర్గాల గౌరవం అవసరం లేదా అని నిలదీత. రేవంత్ ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? భరాస 1,00,000 కోట్ల అవినీతిపై ఎందుకు విచారణ అడగడం లేదు? బోరబండ షోలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గోపీనాథ్ మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్. కొంటే కారు కొంటాం, మారుతున్న వాహన కొనుగోళ్ల నియోగదారిని. 2014-2015తో పోలిస్తే రాష్ట్రంలో 69.76% కార్ల వృద్ధి. ద్విచక్ర వాహనాల పెరుగుదల 4.56%. కూరగాయల సాగుకు చేయూత. ఎకరాకు 9,600 సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయము. రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించేందుకు బహుత్వర కార్యక్రమం ద్వారా వాటి సాగుకు భారీ ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీహార్లో రికార్డు స్థాయిలో పోలింగ్. తొలి దశలో ఓటు వేసిన వారు 65%. చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతం. వందే మాతరానికి నేటితో 150 ఏళ్లు. ఉదయం 9:50 దేశవ్యాప్తంగా జాతీయ గేయాలాపన. ఏడాది పొడవునా వేడుకలు ప్రారంభించనున్న ప్రధాని. మీ అమ్మాయికి మీరెంత దన్ను. అమ్మా నాన్న అండగా నిలిస్తే వారికి ఆకాశమే అద్దు. పథకాలనే కాదు ప్రయత్నాలను ప్రోత్సహించాలి. ఆడపిల్లల లక్ష్యాలను, పరిమితులను పెట్టద్దు. టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా. ఈనాడు పేపర్లోని మెయిన్ వార్తలు ఏనండి. తెలంగాణలో ఏమనంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీదనే అందరూ దృష్టి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాగైనా దీన్ని గెలవాలని దిశనిర్దేశంతో ఉన్నారు. ప్రతి ఓటర్ను కలవండి అనేది చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే కిషన్ రెడ్డి గారు తప్పితే ఉచిత బస్సు తప్ప ఏం అమలు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయమంటున్నారు. ఇంకా గోపీనాథ్ మన బండి సంజయ్ గారు అయితే 1,00,000 కోట్లు అవినీతిపై ఎందుకు విచారణ అడగడం లేదు అని బండి సంజయ్ గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు. అలాగే గోపీనాథ్ మృతిపై విచారణ కూడా జరిపించండి
అంటున్నారు. ఇంకా బీహార్లో రికార్డు స్థాయిలో పోలింగ్ అంట, ప్రశాంతతతో జరిగిన 65% బీహార్లో ఓట్లు వేశారంట. ఇది ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికలు. సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, ముందుగా యువతే లీడర్, సమాజంలో యువత విద్యార్థుల పాత్ర అత్యంత కీలకం, వైఎస్ జగన్. మంచి రాజకీయాలకు విద్యార్థి దశ నుంచే బీజం. ఓ నాయకుడి గురించి కాలర్ ఎగేసుకొని చెప్పేలా ఉండాలి. మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు. చూసి చూడనట్లు వదిలేశామంటే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేలా మొట్టమొదటిసారిగా అడుగులు పట్టింది మన ప్రభుత్వంలోనే. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు నేడు నాడుతో కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు. విద్యా దీవెన వసతి దీవెన కోసం 16,800 కోట్లు వ్యయం చేశాం. మన పిల్లలు ప్రపంచంలో పోటీ పడేలా GERలో గణనీయమైన ప్రగతి. కూటమి ప్రభుత్వంలో మొత్తం రివర్స్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం. 2.50 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో వాటిని పూర్తి చేసేందుకు 5 ఏళ్లలో 5,000 కోట్లు ఇవ్వలేరా? మీరు తీసుకురాకపోగా స్కాముల కోసం మెడికల్ కాలేజీలు అమ్మేస్తారా చంద్రబాబు? పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ నిప్పులు. ఇది సోషల్ మీడియా యుగం. ఈ యుగంలో డ్రైవ్ చేసేది యువత చేతల్లోనే భవిష్యత్తు ఉంది. మన ఖాతాలో వేసేద్దాం. గొప్పల కోసం పథకాలు, వ్యవస్థల పేరు మార్పులు. ప్రతి అడుగులోనూ క్రెడిట్ చోరీ చేస్తున్న సీఎం చంద్రబాబు. పరిపాలన వికేంద్రీకరిస్తూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చిన నేటి సీఎం వైఎస్ జగన్ వాలంటీర్లతో కలిసి ఈ వ్యవస్థ ద్వారా ప్రజలు ఇంటి గమ్యం వద్దకే ప్రభుత్వ సేవలు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వ్యవస్థపై బాబు అక్కస్సు. ఈ క్రమంలో గ్రామ వార్డు సచివాలయాన్ని విజన్ యూనిట్లుగా మార్పు. పేర్లైతే మార్చారు కానీ సచివాలయాలు ఒక విజన్తో పెట్టనవని అంగీకరించిన చంద్రబాబు. ఇప్పటికే అమ్మఒడి, రైతు భరోసా, నాడు నేడు, దిశ యాప్, విద్యా కానుక పేర్లు మార్పు. సూపర్ 6, సూపర్ 7తో సహా 143 హామీల అమలులో ఘోర వైఫల్యం. గ్రామ వార్డు సచివాలయాల్లో పేరు మార్పు. ఇంకపై విజన్ యూనిట్లుగా పనిచేస్తామని వెల్లడి. డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం చంద్రబాబు. భీమవరంలో ఈవోపై జనసేన నేత దాడి. ప్రేమ పేరుతో విద్యార్థినికి అధ్యాపకుడు ఏదింపులు. జనసేనలో చురుగ్గా వ్యవహరిస్తున్న గెస్ట్ లెక్చరర్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘటన. ఇండిచిప్ ఇదో మరో ఉర్ష. ₹1 కంపెనీకి 22,976 కోట్ల పెట్టుబడి. 10 రోజుల కంపెనీతో జనవరి 12న 14,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం. అంధకారంలో KGH. మధ్యాహ్నం నుంచి నిలిచిపోయిన విద్యుత్తు సరఫరా, తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు. అంబేద్కర్ను రాజకీయ కోణంలో చూసి అవమానిస్తారా? విజయవాడలోని సామాజిక న్యాయ మహాశిల్పం రాష్ట్రానికి గర్వకారణం. గత ప్రభుత్వం నిర్మిస్తే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం. పథకం ప్రకారమే దాని స్ఫూర్తిని నీరుగారుస్తున్నారు. సిబ్బందిని కుదిస్తే సహించము. దళిత గిరిజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తులు. 9 మంది విద్యార్థులకు కామెర్లు. ప్రకాశం జిల్లా బడుగులేరు ఎస్సీ కాలనీలో ఘటన. ప్రభుత్వ ఆసుపత్రిలో 7 విద్యార్థులకు చికిత్స. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు. నిర్లక్ష్యపు డ్రైవింగ్కు ఏఐ బ్రేకులు. డ్రైవర్లు బిహేవియర్ ప్రొఫైల్స్ సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయం. ఏఐ టెక్నాలజీతో రూపకల్పనకు మార్గదర్శకాలు జారీ. నిర్లక్ష్యపూరిత డ్రైవర్లపై కఠిన చర్యలు కసరత్తు. జాతీయ రహదారి భద్రతా ప్రణాళిక 2030 ఖరారు. వలదన్న చోట వేట. ఇంకపై సముద్రం లోతు జలాల్లోనూ చేపల వేటకు అవకాశం. గెజిటేట్ విడుదల చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. అయితే యువతే లీడర్ ఉండాలి.
సమాజంలో యువత విద్యార్థుల పాత్ర అత్యంత కీలకము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మంచి రాజకీయాలు విద్యార్థి దశ నుంచే బీజం ఉండాలా అని అంటున్నారు. మళ్ళీ మంచి నాయకుడు కూడా ఉండాలా అనేది కూడా రాజకీయ నాయకులు ఉండాలి కదా. రాజకీయ నాయకులు మంచి నాయకులు అవుతే కదా విద్యార్థి యువత కూడా మంచి పొజిషన్కి వస్తారు. నాయకులు జైలు జీవితం గడిపి అవినీతిలో కూరకపోయి నీతులు చెప్తే ఆ యువత కూడా ఎలా చేస్తారు? చెప్పేవాడు కూడా నీతి అయి ఉండాలి. చెప్పేది వేదాంతాలు, చేసేది దొంగతనాలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నీతి నిజాయితీ ఆయనకే వర్తిస్తారు. ఆయన యువత మంచిగా ఉండాలా, సమాజంలో మంచి పాత్ర చేయాలంటే మన రాజకీయ నాయకులు, ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులు ఎవరు మంచి వాళ్ళు? అందరూ జైలు జీవితం గడిపిన వాళ్ళే, అందరూ అవినీతి పరులే. మంచి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి రాజకీయాల గురించి? అది కూడా చెప్పాలా. ఇదేనండి సాక్షి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్. నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా 5 లక్షల ఇండ్లపై ఆస్తి పన్ను పిడుగు, బడుగులపై భస్మాసుర హస్తం, రాయితీకి నీళ్లు వదిలిన రేవంత్ సర్కార్, ఇప్పటికే 1,50,000 మందికి పథకం దూరం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయిపోగానే మరో 3.50 లక్షల మంది నుంచి వసూళ్లు, పేదల మేలు కోసం 101 రూపాయల రాయితీ పథకాన్ని అమలు చేసిన కేసీఆర్ సర్కార్ 5 లక్షల మందికి 100 కోట్ల లబ్ధి. ఇప్పుడు ఆస్తి పన్ను సవరణ పేరుతో పథకాన్ని ఎత్తేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్కు లేఖలు రాసిన ఫలితం లేదని వాపోతున్న బాధితులు. భూముల మార్కెట్ విలువ భారీగా పెంపు, జూబ్లీహిల్స్ పోరు ముగియగానే రిజిస్ట్రేషన్ ఛార్జీలు వడ్డేనా, హైదరాబాద్లో సొంతింటి కల మరింత ప్రియం, బహిరంగ మార్కెట్ సమీపంలో సర్కార్ రేటు 3-4 రెట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ వాల్యూ, విడుదలైన బంధం ఇది, కాంగ్రెస్ బీజేపీ హలాయ్ బలాయ్, రాష్ట్ర కాంగ్రెస్ బీజేపీ రక్షణ కవచమంటూ బీఆర్ఎస్ ముఖ్య నేతలు చెప్పడానికి ఈ చిత్రాలు మరో సాక్ష్యంగా నిలిచాయి. గురువారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎదురుపడి ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. పరస్పర విరుద్ధ భావాలు కలిగిన కాంగ్రెస్ బీజేపీ కేంద్రంలో కొట్లాడుకుంటూ రాష్ట్రంలో చటాపాటాలేసుకొని తిరగడంపై ఇరు పార్టీల శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పొంగిలేటిపై సీఎం రాడార్, బీహార్కు తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు పొంగిలేటి కదలికలు మీద నిరంతర నిఘా, రోజువారీ కార్యకలాపాలపై సమాచారం చేరవేత, పొంగిలేటికి 30 నియోజకవర్గాల బాధ్యతలు, రాహుల్ ప్రియాంకతో సన్నిహితంగా మంత్రి, భయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీకి ఓటు, పత్తి రైతుకు చేటు, తెలంగాణ పత్తి రైతుకు బీజేపీ ద్రోహం, 2 కేంద్ర మంత్రులున్న ఫలితం 0, రాష్ట్రంలో ప్రతి రైతు కన్నీటి తుడవని ఎంపీలు, వంతు పాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కార్, పత్తి చేతికొచ్చే దశలో ఒకవైపు ప్రకృతి ప్రకోపం, మరోవైపు పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కష్టాల వేడాలు వీదుతున్న తెలంగాణ రైతులు, అకాల వర్షాలతో తడిసిన ముద్దైన పత్తి, సగానికి సగం తగ్గిన దిగుబడులు, తేమ పేరుతో సిపిఐ బ్లాక్మెయిల్, బహిరంగ మార్కెట్లలో దక్కని మద్దతు ధర, దిగుమతి సుంకం ఎత్తివేత, ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా తెలంగాణ పత్తి రైతులపై వరుస దాడులు తీరని నష్టాలకు గుర్తు చేస్తున్నాయి. పత్తి రైతుకు కేంద్రం దగా, మోడీ సర్కారు అనాలోచిత చిత్ర నిర్ణయాలతో రైతుల ఆందోళన, విదేశీ పత్తి దిగుమడులపై 11% సుంకాలు ఎత్తివేసిన కేంద్రము, సుంకాల రద్దుతో దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా విదేశీ పత్తి అగువకు వస్తుండడంతో విదేశీ పత్తిపై వ్యాపారులు అమిత శక్తి, తాము పండించిన పత్తికి డిమాండ్ లేక విసిపోతున్న రైతులు, తమ పేరట కోరిల్లా, అధికారుల తీరుపై పత్తి రైతుల ఆందోళన, ఆసిఫాబాద్ జిల్లా వాంకాడిలో రాస్తారోక, గద్వాల్ జిల్లా ఉండవల్లిలో బైఠాయింపు, ఒడ్లు కొనాలని ఆందోళన, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్, సూర్యాపేట జిల్లా క్రాస్ రోడ్డు వద్ద రాస్తారోక, ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ధర్నా, ఓఈలో వేతనాలు ఏవి,
1000 కోట్లతో అభివృద్ధి అంటూ ప్రకటనలు, వారం రోజులైన జీతాలకు దిక్కులేని పరిస్థితి, ఇబ్బందుల్లో యూనివర్సిటీ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆందోళన సిద్ధమంటున్న సంఘాలు. ఓఈలో 2012 నియామకాలు రద్దు, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన భారీ నియామకాలు నిలుపుదల, సంచలన తీర్పు వెలువరిచిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. రోస్టార్ పాయింట్లతో తుంగలో తొక్కి రాత్రికి రాత్రి రిక్రూట్మెంట్స్, 13 సంవత్సరాల పాటు హైకోర్టులో సుదీర్ఘంగా వాదోపవాదనలు. రాష్ట్ర సర్కారుకు బిల్డర్ల అల్టిమేటం, నెలాఖరులోగా 36,000 కోట్లు బకాయి బిల్లులు చెల్లించాల్సిందే, లేదంటే 1 నుంచి సివిల్ వర్కర్స్ బంద్, మాకు రాజకీయాలు ఆపాదించవద్దు బిల్డర్స్ అసోసియేషన్. రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపిన 25 మందిపై కేసు. కాంగ్రెస్ సర్కారు తీరుపై తాండూరు ఎమ్మెల్యే వైఖరిపై బగ్గుమంటున్న ప్రజలు. బాగు చేయాలని కోరితే అక్రమ కేసుల, తీరు మార్చుకోకుంటే ఉద్యమిస్తామని పైరు. ఎంఈ ఎంటెక్ సీట్లు ఖాళీ, ఓఈలు మిగిలిపోతున్న సీట్లు స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీకి ఛాన్స్, పట్టించుకోని యూనివర్సిటీ అధికారులు, ఫలితంగా ఏడాదికి 50 లక్షల నష్టం. ప్రతి మహాసభకు అనుమతి రద్దు, హైకోర్టును ఆశ్రమించిన సమాఖ్య బాధ్యులు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా, ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలి శ్రీనివాస్ గౌడ్. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే ఇంకా పత్తి రైతుల గురించి ఎక్కువ మాట్లాడినారు. ఇంకా ఇండ్లపై ఆస్తి పన్ను వేశారు. ఇంకా మొత్తం పత్తి యొక్క రైతుల యొక్క ఇబ్బందుల గురించే ఈ నమస్తే తెలంగాణ పేపర్లో రాశారండి. బీహార్లో ఎన్డీఏకి ఎదురుగాలి అనేది కూడా రాశారు. రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పోలింగు, ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అనేది కూడా విశ్లేషకులు అంటున్నారు. అరెస్టుకు కారణాలు చెప్పాల్సిందే అనేది కూడా రాతపూర్వకంగా తెలియజేయాలని, అన్ని నేరాలకు ఇది తప్పనిసరి అని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చారు. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు. మెయిన్ వార్తలు చూసినాం, 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాలైన వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.